దేశంలో 6 దశలు నిర్వహించనున్న సార్వత్రిక ఎన్నికలకు ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ దశలో బీహార్, హర్యానా, జార్ఖండ్, ఒడిశా, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్, ఢిల్లీలోని స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ 6 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతంలోని మొత్తం 57 లోక్సభ స్థానాలకు మే 25వ తేదీన పోలింగ్ జరగబోతోంది. బీహార్లో 8, హర్యానాలో 10, జార్ఖండ్లో 4, ఒడిశాలో 6, ఉత్తరప్రదేశ్లో 14, పశ్చిమ బెంగాల్లో 8, ఢిల్లీలో 7 స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. అభ్యర్థులు ఇవాల్టి నుంచి నామినేషన్లు దాఖలు చేసుకునే ఛాన్స్ ఉంది. దేశంలో మొత్తం 7 దశల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. ఇక 7 దశ ఎన్నికలకు మాత్రమే నోటిఫికేషన్ విడుదల చేయాల్సి ఉంది. 7 దశలోనూ దేశంలోని 57 స్థానాలకు ఎన్నికలు కొనసాగనున్నాయి. జూన్ 1వ తేదీన ఈ చివరి దశ ఎన్నికలు జరగనున్నాయి. సార్వత్రిక ఎన్నికల ఫలితాలు జూన్ 4న విడుదల కానున్నాయి. ఇప్పటికే దేశంలో తొలి 2 దశల్లో ఎన్నికలు ముగిశాయి. తొలి దశలో 102, రెండో దశలో 89 స్థానాలకు పోలింగ్ జరిగింది. దేశంలో 6 దశలు నిర్వహించనున్న సార్వత్రిక ఎన్నికలకు ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ దశలో బీహార్, హర్యానా, జార్ఖండ్, ఒడిశా, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్, ఢిల్లీలోని స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ 6 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతంలోని మొత్తం 57 లోక్సభ స్థానాలకు మే 25వ తేదీన పోలింగ్ జరగబోతోంది. బీహార్లో 8, హర్యానాలో 10, జార్ఖండ్లో 4, ఒడిశాలో 6, ఉత్తరప్రదేశ్లో 14, పశ్చిమ బెంగాల్లో 8, ఢిల్లీలో 7 స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. అభ్యర్థులు ఇవాల్టి నుంచి నామినేషన్లు దాఖలు చేసుకునే ఛాన్స్ ఉంది. ఇక ఇదే విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి వాసు అందిస్తారు. వాసు, చెప్పండి. బ్రహ్మణి, లోక్సభ ఎన్నికలకు సంబంధించి 6వ దశ ఎన్నికలకు నోటిఫికేషన్ ఇవాళ విడుదలైంది. ఈ ఉదయం 11 గంటల నుంచి నామినేషన్లు స్వీకరిస్తారు. ఈ 6వ దశ ఎన్నికల్లో దాదాపుగా 57 లోక్సభ స్థానాలకు ఎన్నికలు జరగబోతా ఉన్నాయి. ప్రధానంగా చూసుకుంటే ఈ 6వ పేజీలో ఇవాళ నామినేషన్లు స్వీకరిస్తారు. అది మే 6వ తేదీ వరకు నామినేషన్ల స్వీకరణ ఉంటుంది. మే 7వ తేదీన నామినేషన్ల పరిశీలన ఉంటుంది. అట్లాగే మే 9వ తేదీ వరకు నామినేషన్లు ఉపసంహరించుకునేందుకు అవకాశం ఉంటుంది. మే 25వ తేదీన పోలింగ్ ఉంటుంది. జూన్ 4వ తేదీన కౌంటింగ్ ఉంటుంది. దాదాపుగా 57 లోక్సభ నియోజకవర్గాల్లో ఈ మే 25వ తేదీన పోలింగ్ జరగబోతా ఉంది. మెయిన్ గా ఈ దశ ఎన్నికల్లో బీహార్లో 8, హర్యానాలో 10, జార్ఖండ్ లో 4, ఒరిస్సాలో 6, ఉత్తరప్రదేశ్ లో 14, పశ్చిమ బెంగాల్లో 8, ఢిల్లీలో మొత్తం ఉన్న 7 సీట్లలో ఈ పోలింగ్ జరగబోతా ఉంది. ఇప్పటికే 7 దశల్లో ఈ లోక్సభ ఎన్నికలకు సంబంధించి ఎలక్షన్ కమిషన్ ఎన్నికలు నిర్వహించబోతా ఉంది. ఇంకొక దశ ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదల కావాల్సింది. మొత్తానికి ఒకటి ఫేజ్ 1, ఫేజ్ 2 సంబంధించిన లోక్సభ దశలు ఉన్నాయో వాటికి సంబంధించిన ఎన్నికలు ముగిశాయి. దాదాపుగా 191 లోక్సభ స్థానాలకు ఇప్పటికే ఎన్నికలు పూర్తయ్యాయి. ఈ రకంగా మొత్తం 7 దశల్లో దాదాపుగా దీనికి సంబంధించి ఎన్నికల కమిషన్ ఏర్పాట్లు పూర్తి చేసింది. ఈ 6వ దశలో ప్రధానంగా ఢిల్లీ, అట్లాగే ఢిల్లీలో మొత్తం 7 స్థానాలకు ఈ పోలింగ్ జరగబోతా ఉంది. రమ్మని. థ్యాంక్ యూ వాసు.